హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. పాత సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం వచ్చింది కదండి. అలాగే క్యాలెండర్స్ కూడా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలాంటి క్యాలెండర్స్ తోటి ఈరోజు మంచి మంచి రీయూజ్ ఐడియాస్ని షేర్ చేస్తున్నాను. ఐడియా నెంబర్ 1, క్యాలెండర్కి పైన స్టిక్లా ఉంటుంది కదండి, దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పేపర్స్ అన్నీ సెపరేట్ అయిపోతాయి కదండి. దీంట్లోంచి మనకు నచ్చింది ఏదైనా ఒకటి తీసుకుని, అలాగే మధ్యలో మనకి ఈ ఫోటో ఉంది కదండి, దానికి సరిపడా ప్లేట్ని కూడా తీసుకున్నాను. రౌండ్గా మార్కింగ్ పెట్టుకుని కత్తిరితోటి కట్ చేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడా కార్డ్బోర్డ్ని కానీ లేదంటే కేక్ అట్టలు ఉంటాయి కదండి, అవైనా కూడా తీసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత గమ్ము పెట్టుకొని మొత్తం అంతా చక్కగా అతికిచ్చేసుకున్నట్లయితే నీట్గా ఫిక్స్ అయిపోతుంది. దేవుడి ఫోటో ప్లేస్లో సీనరీస్ ఉంటే సీనరీస్ కానీ లేదంటే క్యూట్ బేబీస్ అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మనకు నచ్చినవి ఏదైనా కూడా పెట్టుకోవచ్చు అండి. డ్రై అయిపోయే వరకు పక్కన పెట్టుకుని అలాగే ఈలోపు కుచ్చులు రెడీ చేసుకున్నానండి. 3 కుచ్చులు అనేవి రెడీ చేసుకున్నాను ఊలు దారంతో. బ్యాక్ సైడ్న వీటిని మనం చక్కగా ఏ విధంగా అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో పెట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ టేప్ పెట్టుకుని ఫిక్స్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే హ్యాంగ్ చేసుకోవడానికి ఒక ఊలు దారం పెట్టుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో కానీ లేదంటే డోర్కి సైడ్ని కానీ ఎక్కడైనా పెట్టుకుంటే అందంగా ఉంటుందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, కొద్దిగా థిక్గా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకుని వీడియోలో చూపించినట్లుగా బాక్సెస్లో వచ్చేటట్లుగా డ్రా చేసుకోవాలి. అన్నీ కూడా సమాన కొలతలతో ఉండేటట్లుగా బాక్సెస్ అన్నీ కొలుచుకుని, అంటే స్కేల్తో కొలుచుకుని గీసుకున్న తర్వాత వీటిని ఏ విధంగా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా కత్తిరితోటి కట్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్లుగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉండకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత స్కేల్ని తీసుకుని ఇక్కడ మనం గీతలుగా కనిపిస్తుంది కదండి, ఆ విధంగా వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ప్రతి గీత దగ్గర కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత 2 వైపుల నుంచి కూడా ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక ప్లాస్టిక్ టేప్ పెట్టేసుకుని ఫిక్స్ చేసేసుకోవాలి. అలాగే మరొక సైడ్ని కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది. దీనిని పక్కన పెట్టుకుని క్యాలెండర్ నుంచి నెంబర్స్ ఉంటాయి కదండి, దాంట్లోంచి ఒక 6 నెంబర్స్ వరకు తీసుకోవాలి. ఈ 6 నెంబర్స్ని కూడా విడివిడిగా కత్తిరితోటి స్క్వేర్గా వచ్చేటట్లుగా కట్ చేసుకుని బాక్స్కి గమ్ అప్లై చేసుకుని వీటిని ఒక్కొక్కటిగా అన్ని వైపులు కూడా అతికిచ్చేసుకోవాలి. అంతేనండి, చక్కగా ఒక డైస్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. స్నేక్ అండ్ ల్యాడర్ కానీ లూడో కానీ ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు డైస్ కనుక మిస్ అయినట్లయితే చక్కగా వెంటనే రెడీ చేసుకోవచ్చండి. సింపుల్గా రెడీ అయిపోతుంది. పిల్లలు గేమ్స్ ఆడుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఐడియా నెంబర్ 3, క్యాలెండర్స్లో ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నా కూడా, అంటే దేవుడి ఫొటోస్ కానీ లేదంటే వేరేవి ఏమన్నా కూడా అవి తీసుకోవచ్చు అనమాట. అలాగే కొంచెం థిక్గా ఉండే కార్డ్బోర్డ్ని కూడా తీసుకుని 2 వైపులు కూడా గమ్ము పెట్టుకుని అతికిచ్చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నానండి, లేదంటే లేస్నైనా కూడా తీసుకోవచ్చు. కార్డ్బోర్డ్కి అంచుల వైపున గమ్ అప్లై చేసుకుంటూ హెయిర్ బ్యాండ్ని పెట్టేసుకున్నట్లయితే ఫిక్స్ అయిపోతుంది, ఇంక ఊడిపోకుండా ఉంటుందన్నమాట. లేస్ అయితే 2 వైపులో కూడా అతికించుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే బార్డర్స్లా నీట్గా అందంగా కనిపిస్తుందండి. తర్వాత ఊలు దారంకి మనం సూదికి ఎక్కించుకున్న తర్వాత పైనుండి దారం తీసుకుని ఒక బీడ్ని ఏదైనా కూడా పెట్టుకున్న తర్వాత దాంట్లోంచే కింద వైపుకి సూదిని ఎక్కించేసుకుని అక్కడ ఏంటంటే ఒక ముడి వేసేసుకున్నట్లయితే సరిపోతుంది. పైన ఒక రింగ్లా ఉంచుకోవాలి ఊలు దారం అనేది. ఈ విధంగా రెడీ చేసుకున్నట్లయితే టీవీ యూనిట్ దగ్గర మనకి కబోర్డ్స్లో పైన వైపు హ్యాంగ్ చేసుకోవచ్చండి, అందంగా ఉంటుంది. అలాగే కార్స్లో కానీ దేవుడి ఫోటోలు అవి పెట్టుకుంటారు కదండి, హ్యాంగ్ చేసుకోవడానికి అవైనా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా దేవుడి కీ చైన్స్ అవి కొనక్క లేకుండా కీ చైన్లో కూడా వాడుకోవచ్చు. ఐడియా నెంబర్ 4, క్యాలెండర్స్లో మిగిలిన పేపర్స్ అన్నిటిని కూడా చక్కగా రోల్ చేసేసుకోవాలి. దగ్గరగా టైట్గా రోల్ చేసేసుకోవాలి. వేరే క్యాలెండర్ ఉంటే దానిని కూడా మొత్తం కూడా రోల్ చేసి పెట్టుకోవచ్చండి. తర్వాత దీనికి పైనుండి చుట్టూరు కూడా ప్లాస్టిక్ టేప్ పెట్టేసుకుని ఇది ఊడిపోకుండా ఉండేటట్లుగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక తాడుని తీసుకుని ఈ లోపటి నుంచి దారాన్ని ఎక్కించేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కిచెన్లో కానీ లేదంటే ఎక్కడైనా ఒక ప్లేస్లో దీన్ని తగిలించుకున్నామంటే కిచెన్లో అయితే నాప్కిన్ అది వేసుకుని మనం నాప్కిన్ హోల్డర్లా యూజ్ చేసుకోవచ్చండి. ఇది రౌండ్గా ఉంటుంది కాబట్టి రోల్ అవుతుందండి. బట్టలు వేసినా కూడా తీసుకోవడానికి బాగుంటుంది. డోర్కి బ్యాక్ సైడ్ పెట్టుకున్నా మనం చక్కగా చున్నీలు ఆర్గనైజర్లా కూడా వాడుకోవచ్చండి. మనకి కావాల్సిన చున్నీ తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఐడియా నెంబర్ 5, క్యాలెండర్కి పైన కడ్డీలా ఉంది కదండి, దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకున్నాను అనమాట. అలాగే పువ్వుల పిన్నులు ఉంటాయి కదండి చిన్నవి, అవి తీసుకుని
వీటికి పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా పెట్టుకుని పట్కలతోటి కొంచెం పైన వైపుకి బెండ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి హుక్ లాగా రెడీ అవుతుంది. దీనికి ఎన్నైతే మనకి పిన్స్ పడతాయో అన్నీ పెట్టేసుకోవడమే. ఇలా అయినా డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇది కొంచెం అందంగా కనిపించడం కోసం ముందుగా అయితే తాడును కట్టుకున్నానండి. ఒక రిబ్బన్ తీసుకుని రెండు వైపులు కూడా తాడును కట్టుకున్న తర్వాత కొంచెం థిక్గా ఉండే క్యాలెండర్స్ అలాంటివి ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను అనమాట. దీనిని డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కత్తిరితోటి కట్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీనిని మనం ముందుగా రెడీ చేసుకున్న స్టిక్ ఉంది కదండి, దాన్ని పెట్టేసుకుని చివరి వైపున పిన్స్ తోటి ఫిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఊడిపోకుండా మనకి ఏంటంటే హుక్స్ అనేవి బయటికి వచ్చేటట్లుగా చూసుకుంటూ పెట్టుకున్న తర్వాత పిన్స్ వేసేసుకున్నట్లయితే ఈ విధంగా రెడీ అవుతుందండి. దీనికి పైన వైపున మనకు నచ్చిన కలర్ పేపర్ ఏదైనా కూడా అతికించేసుకున్న తర్వాత టీ కప్స్ అని పెయింట్ తోటి రాసుకున్నాను. చూసారు కదండి, చాలా చక్కగా టీ కప్స్ ఆర్గనైజర్ అనేది మనమే రెడీ చేసుకోవచ్చు. చూడటానికి అందంగా ఉంటుంది, మనకి పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. తీసుకోవడానికైనా పెట్టుకోవడానికైనా చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటుందండి. దీని ప్లేస్లో మనకి గెరిట్లు, టీ స్ట్రైనర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవైనా కూడా పెట్టుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. కిచెన్ చిన్నగా ఉన్నా లేదంటే సెల్ఫ్స్ తక్కువ ఉన్నా ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజర్స్ అనేవి మనమే రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ వీడియోలోని ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.